వృషభ రాశి వారికి సంబంధించి ముఖ్యంగా మీ శత్రువుల వల్ల కలిగే సమస్యలు, వాటి పరిష్కార మార్గాలు మరియు భవిష్యత్తులో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం. ముందుగా కామెంట్ సెక్షన్ లో ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మీ జీవితంలో ఎదురయ్యే ప్రతికూల పరిస్థితులు, ఆర్థిక సమస్యలకు మరియు అనారోగ్య సమస్యలకు మీకు తెలిసిన కొంతమంది వ్యక్తులే కారణమయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. మీరు నమ్మే వ్యక్తులు మీపై కుట్రలు చేస్తున్నారు. వారు ఎవరో కాదు, మీ రక్త సంబంధికులు. వారు మీ సోదరి మరియు సోదరుడు కావచ్చు. మీ విజయాన్ని సహించలేక మీ వెనుక దుష్ప్రచారం చేయడం, మిమ్మల్ని మోసం చేసి మీ జీవితాన్ని కష్టాల్లోకి నెట్టడం కోసం ఎదురు చూస్తున్నారు. దీనికి ప్రధానమైన కారణం డబ్బు, అలాగే పాత గొడవలు. వాళ్ళు మీతో మాట్లాడుతున్నారు కానీ మీ నాశనాన్ని కోరుకుంటున్నారు. పాత గొడవలను వారు ఇంకా మర్చిపోలేదు. గత జన్మ కర్మల ప్రభావం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మనం గత జన్మలో చేసిన కర్మల ఫలితంగా కొన్ని విపత్తులు ఎదుర్కొంటాం. ఇప్పుడు మీకు అదే సమయం నడుస్తుంది. మీ సోదరి లేదా సోదరుడి వల్ల మీరు చాలా బాధలు పడ్డారు. ఒక్కోసారి వారు పుట్టకుండా ఉంటే నా జీవితం ఇంకా బాగుండేది అని మీరు అనుకున్న రోజు కూడా ఉంది. ఇప్పుడు అనుభవించే బాధలు, వ్యాధులు, ఆర్థిక సమస్యలు అన్ని మీ పూర్వజన్మలో చేసిన తప్పుల కారణమే. పూర్వజన్మలో మీరు చేసిన కొన్ని దుష్ట కర్మల వల్ల ఇప్పుడు సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు మీరు చేసే శుభకర్మలు, భక్తి, ధర్మబద్ధమైన జీవితం ద్వారా వీటి ప్రభావాన్ని తగ్గించుకోవచ్చు. నోటితో ఎవరిని అమంగళకరమైన మాటలు తిట్టవద్దు. మీరు ఇలా చేయడం వల్ల మీ కష్టాలు ఇంకా ఎక్కువ అవుతున్నాయి. ఆర్థికంగా చితికిపోతున్నారు. బంధువులు కూడా మీరు నాశనం అవ్వాలని కోరుకుంటున్నారు. ఒక్కో సమయంలో వీటి తీవ్రత ఎక్కువగా ఉండి మీరు తట్టుకోలేని ఒత్తిడికి గురవుతున్నారు. గ్రహాల ప్రభావం. వృషభ రాశి వారికి ప్రస్తుతం శని దోషం, రాహు, కేతు ప్రభావం అధికంగా ఉండే అవకాశం ఉంది. ఈ గ్రహ దోషాల వల్ల ఏం జరుగుతుంది? 1. మీ ఆరోగ్యం దెబ్బతింటుంది. గుండె సంబంధిత వ్యాధులు, మానసిక ఒత్తిడి, మైగ్రేన్ వంటి సమస్యలు రావచ్చు. 2. వ్యతిరేక శక్తులు ప్రభావం చూపుతాయి. అనుకోని ఆర్థిక నష్టాలు, వ్యాపారంలో ఇబ్బందులు, నమ్మిన వ్యక్తుల వల్ల ద్రోహం ఎదురవ్వచ్చు. 3. కుటుంబ కలహాలు పెరుగుతాయి. కుటుంబంలో సరైన గౌరవం లభించదు. వైవాహిక జీవితంలో కలహాలు, విడాకులు వచ్చే అవకాశం ఉంటుంది. పరిష్కార మార్గాలు. హనుమంతుడిని భక్తితో పూజించడం శత్రువులను దూరం చేసే అద్భుతమైన మార్గం. శత్రువులను అధిగమించేందుకు హనుమాన్ చాలీసా పఠనం, హనుమాన్జీని ప్రార్థనలు చేయడం ఉత్తమ మార్గం. హనుమాన్ చాలీసా ప్రతిరోజు పఠించాలి. మంగళవారం మరియు శనివారం వ్రతాలు చేయాలి. హనుమాన్ మందిరం సందర్శించి తులసిమాల, నెయ్యి దీపం వెలిగించాలి. గోమాత సేవ, అన్నదానం చేయడం మంచి ఫలితాలను ఇస్తుంది. శివుని పూజ, క్షీరాభిషేకం చేయడం ద్వారా రాహు, కేతు దోషాల నుండి విముక్తి పొందవచ్చు. భవిష్యత్తులో తీసుకోవలసిన జాగ్రత్తలు. మీ జీవితంలో విజయాన్ని అందుకోవాలంటే కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకోవాలి. మీ సన్నిహితులతో, మీ రక్త సంబంధికులతో జాగ్రత్తగా ఉండండి. శత్రువులు మీ గురించి తెలుసుకుని అడ్డంకులు సృష్టించే అవకాశం ఉంటుంది. మంచి ఆచారాలను పాటించడం, యోగా, ధ్యానం చేయడం వల్ల మానసిక శక్తి పెరుగుతుంది. ఇతరులపై పూర్తిగా ఆధారపడకుండా స్వతంత్ర ఆలోచన చేసుకోవాలి. వీడియో చూసిన వాళ్ళు కామెంట్ సెక్షన్ లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. అలాగే వీడియోకి లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.